అంటే అతను కొట్టిస్తాడని కాదు, అతని మనుషులకి ఇప్పుడు ఇతను ఇంప్రూవ్ అవుతున్నాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇతను కొట్టేస్తాడేమో రేపు పొద్దున, ఓట్లు ఇతను కొట్టేసుకుంటాడేమో, గెలిచేస్తాడేమో, మా వాడు పోతాడని కసితో కొట్టచ్చుగా. తెలుగుదేశం పార్టీ ఏమన్నా అప్రమత్తం అవుతుందా ఎన్నికలకు ముందు బోండా ఉమా లాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తారేమో అని ఏమైనా జాగ్రత్త పడుతుందా? అందుకే ఒకేసారి అందరూ వచ్చి దీని మీద బోండా ఉమా తరపున మాట్లాడడం. దారిని పోయే కంపెనీని ఎత్తినెట్టుకున్నారు, అంత మించేం లేదు. తెలుగుదేశం మీడియా ఎప్పుడైతే అచ్చెన్నాయుడు, చంద్రబాబు వీళ్ళందరూ మాట్లాడడం బిగించేశారు, అప్పటిదాకా ఇలా పాత్ర ఉందని నేను కూడా అనుకోవాలా. వీళ్ళు మాట్లాడడం బిగించేసినప్పటి నుంచి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం జరుగుతుందని అనిపిస్తుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే 10 మందిలో ఎక్కడైనా దొంగతనం జరిగినప్పుడు అందులోంచి ఒకటి వచ్చి నేను దొంగ కాదు అన్నట్టు ఎలా ఉంటుందో అలాగా వీళ్ళు ఆ టైప్ లో పాపం అనవసరంగా తెలుసుకుంటున్నారు. బోండా ఉమాని హైలైట్ కాదు, టోటల్ గా పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందని జనానికి ఒక నమ్మకం తీసుకొస్తున్నారు వీళ్ళంతటి. అది అంటే వైసీపీ ఏమన్నా ఈ టైంలో అరెస్ట్ చేయించడాలు ఇలాంటి ఏమన్నా చేస్తుందా? అంటే బోండా ఉమా ఉందండి, ఆఫ్టర్ ఆల్ చేస్తే చంద్రబాబుని అరెస్ట్ చేయించచ్చు కదా, చెయ్యాలనుకుంటే. ఈ మర్డర్ అది వేరు, కుంభకోణం వేరు. మర్డర్ అటెంప్ట్ అయితే బెయిల్ కూడా రాదు. మర్డర్ అటెంప్ట్ లో ఎట్లా బెయిల్ వస్తుంది బేసిక్ గా? మరి చేయలేదు కదా. అవును, అంటే ముందు ఆయన పట్టుకొని అరెస్ట్ చేసి తర్వాత ఏమన్నా తీగలాగితే డొంక కదులుతుందేమో. అది అంత సీన్ ఉంటుందని నేను అనుకోను. అంటే బోండా ఉమా పాత్ర లేదు అని ఎంతవరకు స్టిల్ అయితే నమ్ముతున్నా. బోండా ఉమా పాత్ర లేదు, కానీ అతని వెనక తిరిగే బ్యాచ్, ఆ దుర్గారావు వాళ్ళు మందు కొట్టిన మత్తులోనో గంజాయి తాగిన మత్తులో నువ్వు చేయరా, నేను సార్తో చెప్తాను